सीएम केसीआर ने साफ कर दिया है कि तेलंगाना में होने वाले विधानसभा चुनाव में एक बार फिर टीआरएस की जीत होगी। टीआरएस अधिवेशन के समापन सत्र के दौरान उन्होंने देश की राजनीति और टीआरएस की भूमिका जैसे मुद्दों पर प्रतिक्रिया दी। अगले कुछ दिनों में निर्णय लिया जाएगा और राज्य कार्यकारिणी की बैठक बुलाई जाएगी। निर्वाचन क्षेत्र केंद्रों में टीआरएस पार्टी कार्यालय भी तय किए जाएंगे, उन्होंने कहा। ఇక్కడ కూడా జిల్లా కార్యాలయం నిర్మాణం కావాలి। అదే విధంగా వరంగల్లో కూడా వరంగల్ నాయకులు వరంగల్ మంత్రులు చొరవ చూపి అక్కడ కూడా నిర్మాణం కావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా। దాంతో అన్ని జిల్లా కేంద్రాల్లో మనకు ఆఫీసులు వస్తాయి। చాలా మంది మన మిత్రులు కోరుతా ఉన్నారు, నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ ఆఫీసులు కట్టుకోవాలి, పర్మనెంట్ గా ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తూ ప్రజా ప్రయోజనాలు రక్షించేటువంటి ఒక పర్మనెంట్ సంస్థగా టీఆర్ఎస్ నిలబడి ఉండాలి తెలంగాణ కోసం అనే మా కోరిక ఉంది। ఆ రకంగా రాబోయే రోజులలో ఒక నిర్ణయం చేసి కార్యవర్గ సమావేశం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులో నిర్ణయించి నియోజకవర్గ కేంద్రాలలో కూడా ఏ స్థాయిలో మనం కార్యాలయాలు నిర్మించుకుందామో త్వరలోనే నిర్ణయం కూడా తీసుకుందామని మనవి చేస్తా ఉన్నా। చెప్పడం నా బాధ్యత కాబట్టి ఈరోజు మనకు సభ్యత్వం ఉంది, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అద్భుతంగా పురోగమిస్తూ ఉన్నాం। నేను ఇంకో మాట కూడా మీకు మనవి చేస్తా ఉన్నా, ప్రజలు ఎప్పుడు కూడా సునిశ్చితంగా అన్ని విషయాలు గమనిస్తూ ఉంటారు, ఎవరు ఏం చేస్తున్నారో కూడా కనిపెడతా ఉంటారు, తమ జేబులో ఉన్న డబ్బులు తీసి ఎవరు బజార్లో వేయరు। ఇంత మంచిగా పనిచేసే టీఆర్ఎస్ పార్టీని ఎవడో కారుకూతలు కూస్తే ఎవరో అవాకులు చెవాకులు బేల్తే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు। మన ప్రస్థానం మనం కొనసాగిస్తూనే ఉండాలి। తప్పకుండా రాబోయే శాసనసభ ఎన్నికలలో కూడా బ్రహ్మాండమైన మేయాటితో మళ్ళీ మనమే తిరిగి గెలుస్తామని చెప్పి అందులో మీకు ఎవ్వరికి కూడా ఈశాన్ మాత్రం కూడా మీకు అనుమానం కూడా అవసరం లేదని మనవి చేస్తా ఉన్నా। ఆ విధంగా మనమే విజ్ఞులం, మనమే గొప్పవాళ్ళం అనేటువంటి అహంకారం లేకుండా కొన్ని విషయాలు సాంకేతికపరమైన విషయాలు అవగాహన చేసుకోవడానికి మనం కొంత కన్సల్టెన్సీ కూడా పెట్టుకున్నాం। వాళ్ళు చేసిన సర్వేలలో కూడా మనం 90 పైచిలకు స్థానాలు అలవోకగా గెలుస్తామని చెప్పి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి। ఆ రకంగా మనం ముందుకు పోదామని మనవి చేస్తా ఉన్నా। तेलंगाना के मंत्री हरीश राव ने केंद्र सरकार की कड़ी आलोचना की है। उन्होंने कहा कि भाजपा सरकार विफलताओं का इतिहास है और तेलंगाना सरकार सफलताओं का इतिहास है। मंत्री हरीश राव ने विफलताओं के इतिहास के लिए केंद्र की आलोचना की है। उन्होंने कहा कि देश की आर्थिक वृद्धि 7 वर्षों में आज के 8% से घटकर आज 5.7% हो गई है। उन्होंने कहा कि कीमतें बढ़ रही है, सांप्रदायिक तनाव बढ़ रहा है और लोग परेशान हैं, यह कहते हुए कि वे काला धन लाएंगे। उन्होंने आलोचना की कि किसानों के लिए काला कानून लाया गया था। उर्वरक और डीजल की कीमतों में यह कहते हुए बढ़ोतरी की गई है कि इससे किसानों की आय दोगुना हो जाएगी। आलोचकों का कहना है कि राजस्व में वृद्धि नहीं हुई है, लेकिन निवेश में वृद्धि हुई है। ఆ రోజు పెద్ద నోట్ల రద్దన్నారు, పేదలకు డబ్బులేస్తామన్నారు, ప్రజలను లైన్లలో నిలబెట్టిండ్రు, జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసిండ్రు। కానీ జరిగింది ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఎవరికి బ్యాంకుల్లో వేసింది లేదు, జరిగిందేమీ లేదు, ఒరిగింది అంతకంటే ఏమీ కూడా లేదు। రైతుల ఆదాయం డబుల్ చేస్తామన్నారు, చేసిండ్రు, ఏం చేసిండ్రు? ఆదాయం డబుల్ చేయలే కానీ పెట్టుబడిని మాత్రం డబుల్ చేసిండ్రు। ఎరువుల ధరలు పెంచిండ్రు, పెట్రోల్ పెంచిండ్రు, డీజిల్ పెంచిండ్రు, ఇలా రైతుల పెట్టుబడి పెరిగింది। ఒకనాడు ఈ బీజేపీ రాన్నాడు ఒక ఎకరా దున్నాలంటే ట్రాక్టర్ కిరాయి 2000 2500 ఉంటే ఇలా 5 నుంచి 6000 రూపాయలు అవుతా ఉంది। వరి కోత మిషన్ ఆ రోజు 1500 రూపాయలకు ఒక ఎకరం కోస్తే ఇలా 3000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది। ఇలా పొటాష్ అయితే 1700 1800 రూపాయలకు పెరిగింది। అంటే ఎరువుల ధరలు విపరీతంగా పెంచింది। రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ ఈ దేశంలో రైతుల పెట్టుబడులు మాత్రం రెట్టింపు చేసి నల్ల చట్టాలు తెచ్చి వడ్లు కొనమని రైతుల ఉసురు పోసుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ బీజేపీ ప్రభుత్వం। మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో సంపద పెంచాలి, సంపదను పేదలకు పంచాలి అన్నది మన టీఆర్ఎస్ పార్టీ నినాదం। కానీ కేంద్రంలో ఉండే బీజేపీది పేదలను దంచాలి, పెద్దలకు పంచాలి। మనమేమో రైతు బంధు పెట్టి, కళ్యాణ లక్ష్మి పెట్టి, కేసీఆర్ కిట్టు పెట్టి, ఉచిత కరెంట్ ఇచ్చి పేదలకు సాయం చేస్తుంటే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం బడా బడా కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేసింది। అంటే మీరు ఎటువైపు? టీఆర్ఎస్ పార్టీ పేదల వైపు ఉంటే దేశంలో ఉండే బీజేపీ పెద్దల వైపు। ఎంతసేపు బీజేపీ పాలిత రాష్ట్రాలే టీమిండియా,
బీజేపీయేతర రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడమే వాళ్ళ గేమ్. బీజేపీయేతర రాష్ట్రాలలో ఎవరైనా అద్భుతమైన ప్రగతిని సాధిస్తే ఆ ప్రగతికి బ్రేక్లేసే ఆలోచన చేస్తారు. టీం లేదు ఉన్నదంతా కూడా పొలిటికల్ గేమే. మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాకముందు ఈ దేశంలో సెస్సులు 10% ఉండేది. అప్పుడే అందరు మొత్తుకున్నారు, ఈ సెస్సులు ఎక్కువ ఉన్నాయి, ఇది మంచిది కాదని చెప్పారు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి. కానీ వేనం మీద నుంచి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. 10% ఉన్న సెస్సులు ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20% సెస్సులు పెంచింది. అంటే टीपीसीसी के अध्यक्ष रेवंत रेड्डी ने ट्विटर प्लेटफॉर्म के रूप में टीआरएस की आलोचना की है। रेवंत रेड्डी ने कहा कि सत्ता को लेकर केसीआर परिवार में घमासान जारी है। केसीआर परिवार के झगड़े के पीछे एक तरह की तेलंगाना त्रासदी है, उन्होंने ट्वीट किया। भाजपा अध्यक्ष बंडी संजय ने मांग की है कि सीएम केसीआर तेलंगाना के लोगों को बताएं कि उन्होंने अपने 8 साल के शासन के दौरान क्या किया। उन्होंने सवाल किया कि 2014 के चुनावी घोषणा पत्र में कितने वादों को पूरा किया गया है। बंडी संजय जानना चाहते हैं कि कब बेरोजगारी लाभ प्रति भूमि के लिए रेल और दलितों के लिए 3 एकड़ जमीन दी जाएगी। संजय ने सवाल किया कि दलित सीएम का आश्वासन क्या हुआ। 2014 में सीईओ के रूप में कार्यभार संभालने से पहले आपस में यह घोषित करने की मांग की गई थी कि अब आपकी कितनी संपत्ति है। सांसद आदर्श ग्रामीण योजना की रैगिंग में तेलंगाना के 10 गांव देश में टॉप 10 में से है। इन गांवों की सूची केंद्रीय पंचायत राज और ग्रामीण विकास विभाग ने संसद आदर्श ग्रामीण योजना की वेबसाइट पर जारी की है। शीघ्र 25 गांवों में से केवल 23 तेलंगाना गांव है। सांसद आदर्श ग्रामीण योजना एक ऐसी योजना है जो सांसदों द्वारा देश में अपने निर्वाचन क्षेत्रों और किसी भी गांव का चयन करने और उनके विकास के लिए काम करने के लिए बनाई गई है। इस योजना के तहत केंद्रीय पंचायती राज और ग्रामीण विकास विभाग सांसदों द्वारा चुने गए गांवों के विकास का मूल्यांकन कर सर्वश्रेष्ठ गांवों का चयन करेंगे। पहले से ही तेलंगाना राज्य के गांवों ने स्वच्छता, इस पंचायत, इस ऑडिटिंग और सार्वजनिक शौच मुक्त ODF जैसे कई क्षेत्रों में देश के लिए एक मिसाल कायम की है। शीर्ष 25 में गुजरात 12वें और ओडिशा 22वें स्थान पर है। पंचायती राज मंत्री एराबेली दयाकर राव राज्य के गांवों को शीर्ष स्थान देखकर उत्साहित थे। उन्होंने कहा कि यह ग्रामीण प्रगति के कारण संभव हुआ है। अंबरपेट के बट्टूकम्मा कुंटा के शांति नगर में गुपचुप तरीके से देह व्यापार की सूचना मिलने के बाद पुलिस ने छापा मारकर पूर्वी गोदावरी जिला की रहने वाली रजनी और सुब्बा लक्ष्मी को गिरफ्तार किया। रजनी और सुब्बा लक्ष्मी पिछले 5 महीने से गुपचुप तरीके से वैश्यालय चला रहे हैं। एसीपी वेंकट रमन ने कहा कि 2 पशु चिकित्सकों को गिरफ्तार कर रिमांड पर ले लिया गया है। पुलिस ने कहा कि एक वैश्यालय से आंध्रा के 5 पीड़ितों को बचाव गृह में भेज दिया गया है। 22 రోజు నిన్న ఒక విశ్వసనీయ సమాచారం మేరకు బతుకమ్మకుంటలో శాంతినగర్లోని బతుకమ్మకుంటలో ఇంటి నెంబర్ 2-2-1106/A ఫ్లాట్ నెంబర్ 301 ఈ యొక్క అపార్ట్మెంట్లో ఉన్న ఈ ఫ్లాట్లో ఒక బ్రోతల్ హౌస్ నడుస్తుందనే ఇన్ఫర్మేషన్ ఆ సెక్టర్ ఎస్ఐ గారైన మౌనికకు రాగా ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం SHO సుధాకర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆ విషయంలో రైడ్ చేయడానికి గాను నాకు పర్మిషన్ కోసం అప్లై చేస్తే సరే అని ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత రైడ్ నిర్వహించడం జరిగింది. అది నిర్వహించినప్పుడు ఏదైతే విశ్వసనీయ సమాచారం వచ్చిందో ఆ సమాచారం నిజమని తేలింది. అక్కడ నిర్వాహకురాలు ఎవరైతే ఉన్నారో రజనీ సుబ్బలక్ష్మి, ఈమె సామర్లకోటకు చెందిన లేడీ, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈమె దాదాపు 5 నెలల నుంచి ఆ ఇంటిని కిరాయికి తీసుకొని అక్కడ ఒక బ్రోతల్ హౌస్ నడిపిస్తుంది. ఆ ప్రదేశంలో 2 విటులు కూడా ఉన్నారు. ముక్కర్ల జంగయ్య, ఇతను చోటుపల్లి నివాసి. అదేవిధంగా శీలం సురేష్, ఇతను బోరబండ వ్యక్తి.
గోరబండకు చెందిన వ్యక్తి. అంతేకాకుండా 5 విక్టిమ్ ఉమెన్ కూడా ఉన్నారు అందులో. తర్వాత దీంట్లో A1 దగ్గర నుంచి ఒక 2,000 రూపాయలని, A2 దగ్గర నుంచి ఎవరైతే ముఖ్యంగా జంగయ్య ఉన్నాడో అతని దగ్గర నుంచి 8,000 రూపాయలని, ఆ యొక్క నేర స్థలం నుంచి ఒక 7 అన్యూజ్డ్ కండోమ్స్ని సీజ్ చేయడం జరిగింది. जबरदस्त फेम रोहिणी नाटी नवीन अलू का कहना है कि खूबसूरती से आत्मविश्वास बढ़ता है। रोहिणी और नवीना ने बंजारा हिल्स हैदराबाद में नव स्थापित फीमी ब्यूटी क्लिनिक खोला। यह प्रशंसनीय है कि फीमी क्लिनिक सौंदर्य सेवाओं को सामान्य मध्यम वर्ग के करीब लाने के लिए आगे आया है। उन्होंने कहा कि पुरुषों के साथ साथ महिलाएं भी खूबसूरत दिखना चाहती है। This is a one-stop clinic for all your skin and hair needs అండి. సో ఎటువంటి ఆడవారైనా మగవారైనా ఎటువంటి స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కైనా సరే కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు. సో వీ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, యాక్నే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అన్వాంటెడ్ హెయిర్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ డూ కమ్. వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఈస్థెటిషియన్స్. సో ప్లీజ్ డూ కమ్ విజిట్ అవర్ క్లినిక్ అండ్ లెట్ యువర్ స్కిన్ అండ్ హెయిర్ హ్యాండిల్డ్ బై అవర్ ఎక్స్పర్ట్స్. క్లినిక్ గురించి వీళ్ళందరూ చెప్పేదేం లేదు. వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ ఆల్. టైల్స్లో మేము రీసెంట్గా ఈరోజే ఓపెన్ చేసాము. మా నవీన గారు అండ్ రోహిణి గారు వచ్చినందుకు చాలా థ్యాంక్ఫుల్. ఇక్కడ ట్రీట్మెంట్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంటుందండి. బడ్జెట్ కూడా మరీ ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు, లో బడ్జెటే ఉంటుంది. మరీ బోర్ ఎక్స్పెక్టేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేయద్దండి. చాలా హెవీగా ఉంటుంది. బంజారా హిల్స్ అంటేనే చాలా హెవీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది ఏమీ ఉండదు, నార్మల్గానే ఉంటుంది. ఆల్రెడీ మాది మణికొండలో ఆల్రెడీ ఒకటి ఉంది, ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ కూడా ఆల్రెడీ నడుస్తుంది. మీరు రండి, ఒకసారి చూడండి, విజిట్ చేయండి. ఆల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. మామూలుగా మనకి డౌట్ వస్తుంది, ఎక్కడ చాలా ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, దేంట్లో బాగుంటుంది అనేసి. వీ బోత్ కంప్లీట్లీ రికమెండ్ ఈ ప్లేస్ని, ఎందుకంటే మాకు ఇది ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి. అండ్ దీంట్లో ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే అన్నిటికీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఏ ట్రీట్మెంట్ అయినా కానివ్వండి, ఐబ్రోస్ దగ్గర నుంచి మనకి స్కిన్, హెయిర్, గ్లోయింగ్, యాక్నీ, పిగ్మెంటేషన్, ఇలా మనకి వెయిట్ లాస్, ముఖ్యంగా మమ్మల్ని ఎంచుకోవడానికి అదే కారణం అనుకుంటున్నాను. మమ్మల్ని కొంచెం సన్నగా చేద్దాం అనుకుంటున్నారేమో క్రాంతి గారు. థ్యాంక్ యూ అండి. ఫ్యూచర్లో మేము సన్నగా అయితే ఆ క్రెడిట్స్ అన్ని వీళ్ళకి వెళ్తాయి. తనని ఒక సమంత లాగా, నన్ను ఒక కాజల్, ఇప్పుడు నాను నాలాగే ఉంటాను. సో అంటే ఇప్పుడు స్కిన్కి కానీ మాకు స్క్రీన్లో కనిపిస్తాం, ఎక్కువ కనిపించిన వాళ్ళు కూడా బ్యూటీ కేర్ చాలా మంది తీసుకుంటారు. సో స్కిన్ గ్లోయింగ్కి లేజర్ ట్రీట్మెంట్స్ అండ్ హెయిర్కి కూడా లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చాయి అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో వాటన్నిటికీ కూడా వి రికమెండ్ ఫెమిస్ క్లినిక్. సో తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫెమిస్ క్లినిక్. రండి, మైక్లో వదిలేసుకోండి. మై ప్రాజెక్ట్స్. సో నేను ఇప్పుడు అనుష్క నవీన్ పోల్సెట్టి ప్రాజెక్ట్ చేస్తున్నాను, హనుమాన్ చేస్తున్నాను, అండ్ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తున్నా. అండ్ జబర్దస్త్లో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. మూవీస్ అయితే చాలా ఉన్నాయి. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఎప్పుడు వస్తాయని. మేబీ కొన్ని పాన్ ఇండియా మూవీస్ కూడా ఉన్నాయి, 3 years 4 yearsకి వస్తాయి. మళ్ళీ అప్పుడు నేను కనబడలేదని అడగండి. 3 yearsలో ఏదైనా జరగచ్చు. సో వెయిట్ చేస్తున్నాను. सुप्रीम कोर्ट ने बुधवार को तेलंगाना सरकार को 19 लाख से अधिक राशन कार्ड रद्द करने के लिए कटघरे में खड़ा करते हुए कहा कि सार्वजनिक वितरण प्रणाली पीडीएस के माध्यम से बुनियादी पोषण प्राप्त करना एक वैधानिक अधिकार है। सुप्रीम कोर्ट ने कहा, राशन कार्ड गरीब रेखा से नीचे जीवन यापन करने वाले परिवारों के लिए पीडीएस के माध्यम से भोजन और पोषण सुनिश्चित करते हैं। कई लोगों के लिए कार्ड की एकमात्र ऐसी चीज है जो उन्हें भूखे मरने से बचाती है। भोजन का अधिकार गरिमा और जीवन के अधिकार का हिस्सा है। राष्ट्रीय खाद्य सुरक्षा अधिनियम पोषण प्रदान करने के लिए राज्य पर एक दायित्व बनता है। जस्टिस राव ने कहा कि 17 पैरामीटर है जिनके तहत राशन कार्ड को रद्द किया जा सकता है। क्या आपने कार्ड धारकों तक पहुंचने की जहमत उठाई और उन्हें बताया कि किस पैरामीटर के तहत उनका कार्ड रद्द किया गया है? न्यायाधीश ने राज्य के वकील से पूछा। आधार पीडीएस के लिए अनिवार्य नहीं है। पीडीएस के माध्यम से राशन प्राप्त करना एक वैधानिक अधिकार है।
पीडीएस के लिए आधार कार्ड जरूरी नहीं है, फिर भी आपने बिना किसी पूर्व सूचना या सत्यापन के लाखों लोगों को उनके कार्ड रद्द करके उनके वैधानिक अधिकार से वंचित कर दिया है। जस्टिस राव ने प्रतिक्रिया दी। अदालत ने डिजिटल डिवाइड का हवाला दिया और वकील से केंद्र के उस आदेश को इंगित करने के लिए कहा जहां आधार को अनिवार्य किया गया है। याचिकाकर्ताओं की ओर से वरिष्ठ अधिवक्ता कॉलोनी गोंजाविल्स ने कहा कि बिना पूर्व सूचना के कार्ड रद्द करना अत्यंत क्रूरता का कार्य है। मामले की सुनवाई को 3 सप्ताह तक के लिए टाल दिया गया है। हैदराबाद में मंत्रियों के आवास पर एबीवीपी छात्र संघ नेताओं ने घेराव किया। एबीवीपी छात्र संघ नेताओं ने राज्य में लंबित 3,289 करोड़ रुपए फीस प्रतिपूर्ति और छात्रवृत्ति जारी करने की मांग की। इस मौके पर एबीवीपी छात्र संघ ने नेताओं ने हैदराबाद में मंत्री आवास का घेराव करने की कोशिश की। बाद में उन्हें गिरफ्तार कर बंजारा हिल्स पुलिस स्टेशन भेज दिया गया। अर्जुन अर्जुन वाईएसआरसी के अध्यक्ष और मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी अगले 2 वर्षों के लिए पार्टी के लिए एक रोड मैप पेश करेंगे जिससे 2224 में चुनाव होंगे। इसके लिए उन्होंने बुधवार को एक व्यापक आधारित पार्टी की बैठक बुलाई है जिसमें बताया गया है कि सीएम 6 महीने पहले चुनाव के लिए जाने पर विचार कर सकते हैं। उम्मीद की जाती है कि सीएम अपने मन का खुलासा करेंगे कि क्या उनकी सरकार आने वाले दिनों में कार्यकाल पूरा करेगी और पार्टी के नेताओं को उपयुक्त निर्देश देगी। जगन मोहन रेड्डी प्रत्येक मंत्री, जिला पार्टी अध्यक्ष और क्षेत्रीय समन्वयकों के लिए विशिष्ट लक्ष्य निर्धारित करना चाहेंगे कि पार्टी को अपने क्षेत्र में अगले चुनाव में कितनी सीटें जीतनी चाहिए। उन्हें कमजोर क्षेत्रों की पहचान करनी चाहिए और उन्हें कैसे ठीक किया जाए इस पर रणनीति बनानी चाहिए। जगन मोहन रेड्डी पार्टी में असंतुष्ट तत्वों और पार्टी की संभावना पर पड़ने वाले प्रभाव पर भी ध्यान केंद्रित करेंगे यदि उन्होंने तोड़फोड़ का सहारा लिया। उन्होंने आगे कहा कि सीएम ऐसे नेताओं को बड़ी कड़ी चेतावनी दे सकते हैं। देश में लगातार बढ़ रहे कोरोना मामलों की पृष्ठभूमि में प्रधानमंत्री नरेंद्र मोदी ने देश के सभी राज्यों के सीएम से वर्चुअल मुलाकात की। बैठक के दौरान मोदी ने राज्य के मुख्यमंत्रियों को अहम निर्देश दिए। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि देश में कोविड संकट अभी खत्म नहीं हुआ है। बच्चों का कोविड टीकाकरण पहली प्राथमिकता होनी चाहिए। इसके लिए स्कूलों में विशेष टीकाकरण शिविर लगाए जाए। सभी बच्चों को जल्द से जल्द टीका लगाया जाना चाहिए, मोदी ने कहा। साथियों, कुछ राज्यों में से कोरोना के फिर से बढ़ते केसेस को लेकर हेल्थ सेक्रेटरी ने अभी हमारे सामने विस्तार में जानकारी रखी है। आदरणीय गृह मंत्री जी ने भी कई महत्वपूर्ण आयामों को हमारे सामने रखा है। साथ ही आप में से कई मुख्यमंत्री साथियों ने भी कई जरूरी बिंदुओं को सबके सामने प्रस्तुत किया है। ये स्पष्ट है कि कोरोना की चुनौती अभी पूरी तरह से टली नहीं है। ओमिक्रॉन और उसके सब वेरिएंट्स किस तरह गंभीर परिस्थिति पैदा कर सकते हैं, ये यूरोप के देशों में हम देख रहे हैं। पिछले कुछ महीनों में कुछ देशों में इन सब वेरिएंट्स की वजह से कई सर्ज आए हैं। हम भारतवासियों ने कई देशों की तुलना में
अपने देश में हालात को काफी बेहतर और नियंत्रण में रखा है। इन सब के बावजूद पिछले 2 हफ्तों से जिस तरह से कुछ राज्यों में केसेस बढ़ रहे हैं, उससे हमें अलर्ट रहने की जरूरत है। हमारे पास कुछ महीने पहले जो लहर आई, उस लहर ने हमने उसमें से बहुत कुछ सीखा भी है। सभी देशवासी ओमिक्रॉन लहर से सफलतापूर्वक निपटे, बिना पैनिक किए देशवासियों ने मुकाबला भी किया। साथियों, 2 साल के भीतर देश ने हेल्थ इंफ्रास्ट्रक्चर से लेकर ऑक्सीजन सप्लाई तक कोरोना से जुड़े हर पक्ष में जो भी आवश्यक है वहां मजबूती देने का काम किया है।